హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో గుత్తి కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అరకిలో కాకరకాయని తీసుకుని వాష్ చేసిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని పైన గరుకుగా కనిపిస్తోంది కదా, ఇదంతా పోయేంత వరకు చెక్కు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటన్నింటినీ కూడా చెక్కు తీసుకోండి. ఇప్పుడు కాకరకాయలను తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని లేత కాకరకాయలైతే అలాగే ఉంచేసేయండి. గింజలు గనక ముదిరినట్లయితే అందులో ఉన్న గింజల్ని తీసివేయండి. ఇదే విధంగా అన్ని కాకరకాయలకి ఇలాగే గింజలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటన్నింటిని ఒక బౌల్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చేదు దిగిపోతుంది. వీటిని ఒకసారి కలుపుకొని ఒక్కొక్కటిగా తీసుకొని గట్టిగా పిండుకోవాలి. ఇలా చేస్తే కాకరకాయలో ఉన్న చేదు పూర్తిగా పోతుంది. ఇదే విధంగా అన్ని కాకరకాయల్ని పిండి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 20 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. తరువాత 1 టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. నువ్వులు, వేయించిన శనగపప్పు ముందే వేస్తే మాడిపోతాయి, అందుకని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తరువాత 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. తరువాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 20 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కాసేపు చల్లారనివ్వాలి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మరొక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత కాకరకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి, వీటిని కాసేపు చల్లారనిద్దాం. ఇవి చల్లారిన తర్వాత దీనిలో ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని కాకరకాయల్ని స్టఫ్ చేసి పెట్టుకోండి. ఇందాక కాకరకాయలు ఫ్రై చేసిన ప్యాన్ తీసుకొని దీనిలోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టఫ్ చేసిన కాకరకాయలన్నింటినీ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టఫ్ చేయగా మిగిలిన పౌడర్ని దీనిలో యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, గుత్తి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.